తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారీ విజయం సాధించిన విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. దశాబ్దాలుగా ద్రవిడ దిగ్గజాలైన డిఎంకే, అన్నా డిఎంకే చేతుల్లో తమిళనాడు పగ్గాలుండగా కేవలం 2 ఏళ్ల క్రితమే పెట్టిన పార్టీతో తొలి ప్రయత్నంలోనే విజయ్ సంచలనం సృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్కు అభినందనలు తెలిపారు. అయితే టీవీకే సాధించిన అద్భుత ప్రదర్శనకు ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో అభినందనలు తెలిపారు. దీనిపై విజయ్ స్పందిస్తూ, గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ గారి అభినందనలకు నా ధన్యవాదాలు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమంపై మేము దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంటూ కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న సంకేతాలు కూడా పంపారు. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక తీర్పు దేశ రాజకీయాల్లో సరికొత్త ఎదుగుదల, యువత గలానికి నిదర్శనమని రాహుల్ అభివర్ణించారు. దీనిపై విజయ్ స్పందిస్తూ, ఫోన్ చేసి అభినందించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి సమష్టి సహకారంతో తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి మేము కట్టుబడి ఉంటాం. రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే తమిళనాడు ఎన్నికల్లో టీవీకి ఏకంగా 34.92% ఓట్లు షేర్ చేసింది. 108 స్థానాలలో అతిపెద్ద ఒంటరి పార్టీగా అవతరించింది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, అలాగే తిరుచిరాపల్లి ఈస్ట్ 2 నియోజకవర్గాల నుంచి భారీ విజయాలు సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో ఉప ఎన్నికలు జరిగే వరకు శాసనసభలో టీవీకే బలం సాంకేతికంగా 107 స్థానాలకు పడిపోతుంది. అయినప్పటికీ తామే అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరారు. ఈ మేరకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన అధికారికంగా మెయిల్ కూడా చేశారు. తాము అసెంబ్లీ వేదికగా బలాన్ని, మెజారిటీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, తదుపరి ప్రక్రియ కోసం తమకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు.